నమస్తే అండి. నేను మయూరి. శ్రీ మహావిష్ణువు దశావతారాలలోని ఓ అవతారం. సత్యయుగం నాటి స్వామి ప్రామాణికం అయిన అహోబిల పుణ్యక్షేత్రం అండి ఇది. 108 దివ్య దేశాలలో ఒకటి. అలాగే నవనరసింహ క్షేత్రాలలోనే ఒక క్షేత్రం. ఇది కర్నూలు జిల్లాలో నల్లమల ఫారెస్ట్లో ఉంటుందండి. చుట్టూ చూసారా ఎంత మనోహరంగా ఉందో. ఇక్కడ పైకి వెళ్ళడానికి డోలీ సౌకర్యం కూడా ఉందండి. ఇక్కడ ఒక కోనేరు ఉందండి, ఎంత పెద్దదో. అలాగే కింద దిగువ అహోబిలంలో కూడా ఉంది. టెంపుల్కి లెఫ్ట్ సైడు చూసారా ఎంత మనోహరంగా ఉందో, ఎంత లోతైన స్టెప్స్. దీన్ని కొంచెం డెవలప్ చేసి ఉంటే బాగుండేది. ఇలాంటి టెంపుల్స్ అవి తమిళనాడులో ఎంత చూడముచ్చటగా ఉంటాయో, కానీ ఇక్కడ మాత్రం ఇలా ఉండడం చాలా బాధ కలిగిందండి. దేవాదాయ శాఖ వారు ఈ క్షేత్రాన్ని ఇంకొంచెం డెవలప్ చేస్తే బాగుంటుందండి. నడవలేని పెద్దవారి కోసం ఇలాంటి డోలీ ఫెసిలిటీ ఉందండి. ఇలా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలండి. ఇప్పుడు మనం చూస్తున్నది ఎగువ అహోబిలం. మనం ఇక్కడికి రావడానికి ముందే కింద కొండ కింద దిగువ అహోబిలం కూడా ఉంటుంది. దానిని కూడా దర్శించుకొని ఇలా పైకి రావచ్చండి. భక్త ప్రహ్లాద సినిమా చూసారా అండి? దానిలో తన తండ్రి అయిన హిరణ్యకశిపుణ్ణి శివుడి యొక్క భక్తి ఉండాలని, మహావిష్ణువుని కొలవకూడదని తన తండ్రి ఎంత ప్రయత్నించినా ఆ భక్త ప్రహ్లాదుడు మహావిష్ణువు మీద భక్తిని వదలలేదు. అందుకు కారణంగా ఆ రాక్షసుణ్ణి సంహరించడానికి ఆ మహావిష్ణువు నరసింహావతారాన్ని ఎత్తిన క్షేత్రం ఇది. ఇంత గొప్ప పుణ్యక్షేత్రం మన కర్నూలులో, మన ఆంధ్రప్రదేశ్లో ఉండడం మన అదృష్టం. ఇక్కడ నరసింహస్వామి 9 క్షేత్రాలలో మనకి దర్శనమిస్తారండి. 9 అవతారాలలో. వాటినే నవనరసింహ క్షేత్రాలని అంటారు. ఇక్కడ లోకల్ టూరిస్ట్ ఫెసిలిటీ కూడా ఉందండి. మనని క్షేత్రాలని దర్శింపచేసి వదిలిపెడతారు. దానికి వాళ్ళు 3000 to 3500 ఛార్జ్ చేస్తారు. మనం ఇప్పుడు ఎగువ అహోబిలం వెళ్తున్నామండి. మనం ఇలా దిగువ అహోబిలం నుంచి 8 కిలోమీటర్లు జర్నీ చేసి పైకి వచ్చిన తర్వాత పార్కింగ్లో కారు ఆపేసి ఇలా స్టెప్స్ ఎక్కుకుంటూ పైకి వెళ్ళాలి. ఇదేనండి స్వామివారి ఎంట్రన్స్. ఇలా క్యూ లైన్లో మనం లెఫ్ట్ సైడ్ నుంచి లోపలికి వెళ్ళి ఆ గేట్ గుండా ఎంటర్ అయ్యి ఇలా ఎగ్జిట్ అవుతాము. ఇక్కడ ఫ్రీగా చెప్పులు పెట్టుకోవడానికి స్టాండ్ కూడా ఉన్నాయి. అలాగే ఫోన్స్ అవి మనతో తీసుకెళ్ళొచ్చండి, కానీ వీడియో తీయకూడదు. స్వామివారి దర్శనం అయిన తర్వాత ఇటు నుంచి మనం బయటికి వస్తాము. ఇలా మనం లోపలికి వెళ్తూ ఉంటే మనకి లెఫ్ట్ సైడ్ వాటర్ ఫాల్స్ వస్తాయి. నీరు కొంచెం తక్కువగా ఉందండి, అందుకని ఇలా కనపడుతుంది. మేము 2 years బ్యాక్ వచ్చాము. అప్పుడు వాటర్ చాలా ఫ్లో అవుతూ ఉన్నింది. అలాగే ఇక్కడంతా వాటర్ ఫిల్ అయిపోయి ఉన్నింది. ఇప్పుడు ఆ కొంచెం ప్లేస్లోనే ఉన్నాయి చూడండి. అక్కడ చిన్న చిన్న చేపలు ఉన్నాయండి. పిల్లలు దాన్ని చూస్తూ కాసేపు కూర్చుంటామన్నారు. మేము దర్శనానికి వెళ్ళాలంటే రైట్ సైడ్ వెళ్ళాలండి. ఇది లెఫ్ట్ సైడ్ వస్తుంది. మేము ఇటు వచ్చాము. పైగా దర్శనానికి చాలా క్రౌడ్గా ఉంది. అది కార్తీక మాసం, చాలా రష్గా ఉంది. మోస్ట్లీ ఇక్కడ తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి చాలా వెహికల్స్ వచ్చున్నాయండి. దర్శనానికి టైం పడుతుందని మేము ఇక్కడ వెయిట్ చేసాము. క్రౌడ్ తగ్గిన తర్వాత వెళ్దామని. టెంపుల్ టైమింగ్స్ ఇంతకుముందు ఆఫ్టర్నూన్కే క్లోజ్ చేసేవాళ్ళండి. ఇప్పుడు ఈవినింగ్ వరకు ఉంచుతున్నారు. అంటే ఫారెస్ట్ ఏరియా కాబట్టి మనము క్లోజ్ చేసిన తర్వాత వస్తే కింద దిగువ అహోబిలం చూసుకొని వెళ్ళాల్సిందే. అందుకని మేము ఫాస్ట్గా ఇక్కడికి వచ్చాము. యాక్చువల్లీ టెంపుల్ క్లోజ్ చేసి ఉంటారని అనుకున్నాము, కానీ అప్పుడు ఎక్కువ రష్ ఉండడం చేత టెంపుల్ ఓపెన్లోనే ఉన్నింది. పైగా ఇంకా భక్తులు వస్తూనే ఉన్నారు. మేము అందుకని కాసేపు ఇక్కడ వెయిట్ చేసాము. ఎంత బాగుందోనండి, ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఇక్కడ స్టెప్స్ పైకి కనపడుతున్నాయి కదండి. అలా వెళ్తే నవనరసింహ క్షేత్రాలలో ఒక క్షేత్రం పైన ఉంటుందండి. అది కూడా దర్శించుకోవచ్చు, కానీ మేము చిన్నపిల్లలు అవ్వడం చేత పైకి వెళ్ళలేకపోయాము. ఇక్కడ స్వామివారు స్తంభంలో నుంచి వచ్చి హిరణ్యకశిపుణ్ణి చంపారు కదండి. అది పైన జరిగిన ప్లేస్. అక్కడ ఒక స్తంభం కూడా ఉందని చెప్తారు. అది దర్శించుకోవాలంటే బై వాక్ ట్రెక్కింగ్లా వెళ్ళాల్సి వస్తుంది. పిల్లల్ని తీసుకొని అలా వెళ్ళలేదు. ఈసారి వెళ్దాం అనుకున్నాం, కానీ ఇప్పుడు కూడా వీలవలేదు. మేము అక్కడి నుంచి ఇక దర్శనానికి వచ్చామండి. చూడండి ఎంత ద్వారమో స్వామివారిది. ఇలా లోపలికి ఎంటర్ అయితే ఇందాక చూపించినట్టు అలా ఎగ్జిట్ అవుతాము. ఇది చాలా పురాతనమైన దేవాలయం అండి. ఫోన్ మనతో తీసుకొని ఇస్తారు, కానీ మనం లోపల వీడియో తీయడానికి కుదరదు. ఇది నేను కొంచెం బయట మాత్రమే వీడియో తీశాను. స్వామివారు ఇక్కడ బిలంలో ఉంటారు.
అందుకే ఈయన అహోబిలేశ్వరుడు. దీనిని ఓబులమని లేదా ఓబులేశ్వరం అని కూడా పిలుస్తారు. అమ్మవారు ఇక్కడ చెంచు లక్ష్మీదేవి. స్వామివారు ఇక్కడ ఒక చిన్న బిలంలో కూర్చొని మనకు దర్శనమిస్తారండి. ఆ పక్కనే శ్రీదేవి భూదేవి అమ్మవారిని మనం దర్శించుకోవచ్చు. ద్వారానికి అటు ఇటు చూసారా ఎంత బాగుందో. ఇక్కడ నవనరసింహ క్షేత్రాలు ఉన్నాయని చెప్పాను కదండి, అవన్నీ స్వయంభూ విగ్రహాలే. మొదటిది జ్వాలా నరసింహస్వామి. ఈయన ఉగ్ర రూపంతో ఉంటారు. హిరణ్యకశిపుని చంపిన తర్వాత స్వామివారి రూపం. రెండవది అహోబిల నరసింహస్వామి. ఈయన బిలంలో మనకి కూర్చొని దర్శనమిస్తారు. మూడవ నరసింహ అవతారం మాలోల నరసింహస్వామి అవతారం. ఈయన చెంచులక్ష్మీదేవిని వివాహం చేసుకుని మనకు దర్శనమిస్తారు. నాలుగవది కారంజ నరసింహస్వామి. ఈయన ధ్యాన ముద్రలో ఉంటారు. 5 పావన నరసింహస్వామి మన పాపాలని దూరం చేస్తాడు ఆయన దర్శన భాగ్యం చేత. 6 యోగ నరసింహస్వామి. 7 ఛత్రపతి నరసింహస్వామి. 8 భార్గవ నరసింహస్వామి. 9 వరాహ నరసింహస్వామి. ఈ అవతారాలను కూడా మనం ఇక్కడ లోకల్గా దర్శనం చేసుకోవచ్చండి. మేము దర్శనం చేసుకొని బయటికి వచ్చామండి. ఇప్పుడు మేము మహానంది వెళ్తున్నాము. ఒంటిమిట్ట నుంచి అహోబిలం 117 కిలోమీటర్స్ ఉందండి. మేము ఒంటిమిట్ట నుంచి ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు మేము మహానంది వెళ్తున్నాము. మహానంది ఇక్కడి నుంచి 73 కిలోమీటర్స్ ఉంటుందండి. ఇది మేము 2 years బ్యాక్ అహోబిలం దర్శించిన అప్పటి ఫొటోస్ అండి. అప్పుడు భక్తుల రద్దీ కూడా ఇంత లేదండి. అప్పుడు కూడా మేము కార్తీక మాసంలోనే స్వామివారి దర్శనం చేసుకున్నాము. ఇప్పుడైతే ఎక్కువగా కర్ణాటక, తమిళనాడు నుంచి భక్తులు చాలా ఎక్కువగా వచ్చారు. అందులోనే అయ్యప్ప మాల వేసిన భక్తులు ఎక్కువగా ఉన్నారండి. దిగువ అహోబిలాన్ని ఇప్పుడు దర్శించలేకపోయామండి. చాలా క్రౌడ్గా ఉన్నది. వెయిట్ చేస్తే మహానందికి వెళ్ళడం లేట్ అవుతుంది. రోడ్స్ అవి చాలా బాలేవు, అందుకని స్కిప్ చేసాము. లాస్ట్ టైము వెళ్ళినప్పటి ఫొటోస్ అండి ఇవి. చాలా బాగుంటుంది ఆ టెంపుల్ కూడా.